గ్రామ సీనియర్ నాయకులు మాజీ పార్లమెంట్ సభ్యులు చాడా సురేష్ రెడ్డి గారు, చొప్పదండి మాజీ శాసనసభ్యురాలు అక్క బరిగె శోభ గారు, ముదోల్ నుంచి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి రమాదేవి గారు, నాతో పాటు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి మిత్రుడు ఏనుగుల రాకేష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులు మా మోతే గ్రామ అక్కా చెల్లెళ్ళకు అందరికీ కూడా, మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తూ ఉన్నాను. నేను మాట్లాడాలనుకునేవన్నీ మా శోభక్క మాట్లాడింది. మిగిలిన ఏమన్నా ఉంటే అధ్యక్షుడు సంజయ్ గారు మాట్లాడతారు. ఎందుకంటే 70-75 రోజుల నుంచి ఊరికి ఇంటింటికి గడప గడపకి తిరిగి దుబ్బాక నియోజకవర్గానికి ఎన్ని పైసలు వచ్చినాయి, సిద్దిపేట నియోజకవర్గానికి ఎన్ని పైసలు వచ్చినాయి, గజ్వేల్ నియోజకవర్గానికి ఏ రకంగా నిధుల్ని దోసుకుపోయిననే విషయంలో మనం పదే గ్రామ ప్రజలందరినీ కూడా చైతన్యం చేసుకుంటూ వచ్చినాం. మోతలో చాలా పెద్ద దేవస్థానం ఉంటుంది. నాకు కుడివైపునే ఉంది వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఆ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి అనునిత్యం హైదరాబాద్ నుంచి కూడా వందల సంఖ్యలో వస్తారా? ఏమైనా డెవలప్ చేసిరా దేవస్థానాన్ని? ఏమైనా డెవలప్ అయిందా దేవస్థానం? కావాలా వద్దా? కావాలా? అక్క సపోర్ట్ చేస్తలేరు మా మోత అక్కలు. కావాలా? మోతలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి చెందాలా? మరి ఎవరికి వేయాలి ఓట్లు? ఎవరికి వేయాలి ఓట్లు? దేశంలో ఏం రాజ్యం నడుస్తుంది? రామరాజ్యం నడుస్తుంది. తెలంగాణలో ఏం రాజ్యం నడుస్తుంది? రజాకర్ల రాజ్యం నడుస్తుంది. అవునా? మరి మనల్ని కాపాడాలంటే దేవుడి రూపంలో ఉన్న రాముడు ఈ దేశానికి రక్షణగా నిలిస్తే ఈ దుబ్బాక నియోజకవర్గాన్ని రక్షించడానికి మోతలో ఉన్న వెంకటేశ్వర స్వామి బయలుదేరాల్సినటువంటి అవసరం వచ్చిందా? 5 ఏళ్లకోసారి జరగాల్సినటువంటి ఎలక్షన్లు మధ్యలో వచ్చిన ఎలక్షన్లు ఎందుకు వచ్చినాయి? మనం కోరుకున్నామా ఎన్నికలు రావాలని? కోరుకోలేదు, కానీ దేవుడు కోరుకున్నాడు. ఎందుకు? దుబ్బాకోళ్ళు మంచోళ్ళు, అమాయకులు, ప్రేమగల్లోళ్ళు, పువ్వు పెట్టినా పెట్టకుండా అడుగుతలేరు. వీళ్ళ మంచితనం చూస్తే నాకే జాలేస్తుంది. పైసలన్నీ సిద్దిపేట పోగొట్టే, పైసలన్నీ గజ్వేల్ పోగొట్టే, పైసలన్నీ సిరిసిల్ల పోగొట్టే, బక్కపల్చటోళ్ళకు నోరున్నోళ్ళని ఒకరిని తోలిద్దామని చెప్పి ఏం చెప్తారు ఊళ్ళల్లో? శివుడు ఆజ్ఞ లేకపోతే సీమ కూడా కుట్టదట. కుడుతుందా అక్క? కుడుతుందా? కుట్టదు కదా. అందుకనే దేవుడు ఆలోచించుండు. దుబ్బాకోళ్ళు మంచోళ్ళు, దుబ్బాకోళ్ళ మంచితనాన్ని చూసి సిద్దిపేటోళ్ళు వీళ్ళని ముంచుతున్నారు. ఆ ముంచేటువంటి సిద్దిపేటోనికి, ఆ ముంచే గజ్వేలోనికి బుద్ధి చెప్పాలంటే మధ్యంతర ఎన్నికలు తీసుకురావాలని చెప్పి దేవుడు తెచ్చినటువంటి ఎన్నికలు. అంతేనా? మనం ఎవరైనా కోరుకున్నావా ఎన్నికలు రావాలని? ఆయనకు అట్లా కావాలని కోరుకున్నావా? కోరుకోలేదు. కానీ మంచోని మనసు కాలితే కొంచెం పోని కొంపగూలింది అని చెప్తారు ఊర్లల్లో. మనమందరం మౌనం ఏడిచినాం. దుబ్బాకోళ్ళందరూ బాధపడ్డారు. మోత నుంచి చిట్టాపూర్ నుంచి మోతకు వచ్చే రోడ్డు, ఆ రోడ్డు డబుల్ రోడ్ ఎందుకు అయితే లేదని బాధపడ్డామా? తప్పుడు ఎత్తలేరు మా మోత ఎక్కలు. బాధపడ్డారా లేదా? మా ఊర్లో సిమెంట్ రోడ్లు ఎందుకు వస్తలేవని అడిగినావా? ఎన్నిసార్లు గెలిపిద్దివి కారుని? ఒక్కసారి గెలిపిద్దివి, 2 సార్లు గెలిపిద్దివి, 4 సార్లు గెలిపిద్దివి. ముత్తన్నను 5 సార్లు గెలిపిద్దివి, లింగన్నను 4 సార్లు గెలిపిద్దివి. ఇవాళ ఆయన కొడుకు రావట్టే, ఇవాళ ఆయన భార్య రావట్టే. మరి మీ నాయన చేయకపోయా, మీ ఆయన చేయకపోయా, మళ్ళీ మీరు వచ్చి ఏం చేస్తారా అని మనం అడగాలా వద్దా? అడుగుదామా లేదా? అధికారానికి పేద ప్రజల యొక్క గరీబ్ తరానికి మధ్యలో జరుగుతున్న కొట్లాట. అంతేనా? సిద్దిపేట గిట్లే ఉందా? తోరణాల చూసిర్రా? ఇరుకోడు చూసిర్రా? మా మోత అక్కలు సప్పుడు చేస్తలేరు. ఇరుకోళ్ళ కొత్త మార్కెట్ కట్టుకున్నారు రోడ్డు పక్కన. కట్టిర్రా? హరీష్ రావు మన కొత్త మార్కెట్ కట్టిండా? మరి మన మార్కెట్లు ఏడు ఉంటున్నాయి? ఎవడ నడుస్తున్నాయి? దుబ్బల మార్కెట్ అనేది దిక్కులేక నడుస్తా ఉన్నాయి. మిరుదోటి మన మండల కేంద్రం ఎంత మంచిగా ఉంది. మన మిరుదోటి రోడ్డు అక్క ఎంత మంచిగా ఉంది? చాలా మంచిగా ఉంది కదా. ఎవరైనా పొరపాటున డెలివరీ ఉందని చెప్పి సాయంత్రం అక్కని ఇంటికి తీసుకొని మోతకెళ్ళి కాసిలాబాద్కి వెళ్ళి మిడితోటి మీదికెళ్ళి సిద్దిపేట పోదామంటే అక్క లక్ష్మీనగర్ పోయే వరకు ఆటోలో డెలివరీ అవుతుంది. ఆటో లోపుడికి డాక్టర్ పైసలు కూడా మిగిలిపోతాయి. అక్కకి మిగులుతాయా? నిండియాల ఎలక్షన్లు మొదలైనాయని హరీష్ రావు సార్ కడుపు నొస్తుందట కారు లోపితే. డాంబర్ రోడ్ మీద ఏమైనా మట్టి పోయంగా చూసిరా? తెలంగాణలో ఏ ఊర్లోనైనా డాంబర్ రోడ్ ఖరాబ్ అయితే మట్టి పోస్తారా? ఒక్క మిరిదొడ్డినే పోసిరా? మోతలో కూడా పోసిరా? రోడ్డు ఖరాబ్ అయితే, డాంబర్ రోడ్డు ఖరాబ్ అయితే దాని మీద డాంబర్ రోడ్ వేయాలి. కానీ
హరీష్ రావు సార్ కారులో వస్తుందని ఆగమాగమై కాంట్రాక్టర్లు వచ్చి మట్టి రోడ్లు పోసిరా. హరీష్ రావు బాగా మాట్లాడుతున్నాడు. నిన్న ఏది పడుతుందే మాట్లాడుతున్నాడు. ఆయనకు అహంకారం వచ్చింది. మోతోళ్ళు గాని దుబ్బాకోళ్ళు గాని అంత చిన్నగా ఉంటారు, అంత 5.5 అడుగులే ఉంటారు. నేను 6 అడుగులు ఉన్నా పొట్టుని తల పొడుగోడు కొట్టచ్చు, కానీ నా తల ఎవడు కొట్టాడని అనుకుంటున్నాడు ఆయన. అనుకుంటున్నా అక్క, అనుకుంటున్నా. ఏం చెప్తాం ఊర్లలో, పొట్టంతల పొడుగోడు కొడితే పొడుగంతల పోషమ్మ కొట్టాలి. ఇక బయలుదేరి మా తల్లులు బోనాలు ఎత్తుకొని మోతలున్న మా పోషమ్మ తల్లులు హరీష్ రావుకి సమాధానం చెప్పాలి. చెప్తారా అక్క? తప్పుడు చేస్తాల రకాలు బోనాలు బరువు అవుతున్నట్టున్నాయి. జర గట్టిగా చెప్పుర్రి. కమలం గుర్తుకి వినబడ్డది హరీష్ రావుకి. వెనక అరుగు మీద కూర్చున్న అన్నలకు కూడా వినబడతలేదు మీరు చెప్తే. జర గట్టిగా చెప్పుర్రి. కమలం గుర్తుకి. ఇంతకాలం హరీష్ రావు ఏమో అంటారు ట్రబుల్ షూటర్, ఈ షూట్ చేస్తాడు ఆ షూట్ చేస్తాడని. ఈ ఏం మాట్లాడుతుండో తెలుస్తలేదు. ఆవేశపడుతున్నాడు. ఎవరిని పడితే వాళ్ళని రారా పోరా బే అంటున్నాడా? ఎప్పుడు అంటాడు? మనిషి నియంత్రణ కోల్పోయినప్పుడు అంటాడు. తన మీద తాను పట్టు కోల్పోయినప్పుడు అంటాడు. మనిషి పట్టు ఎప్పుడు కోల్పోతాడు? ఎదురుగున్నోడు గెలుస్తాడంటే అన్నకు ఆవేశం వస్తుందా? దుబ్బాక ఈసారి తీర్పు చెప్పాలా వద్దా? చెప్పుదామా వద్దా? ఏమడుగుతున్నాం మనం? ఈ పంచాయతీ అట రఘునందన్ రావు హరీష్ రావు పంచాయతీ అట. అవునా ఈ పంచాయతీ? హరీష్ రావుకి దుబ్బాకి ఏం సంబంధం? దుబ్బాకర్ ముంచిందెవరు? పైసలు ఎత్తుకపోయిందెవరు? ఇక్కడ రామలింగారెడ్డిని పని చేయకుండా చేసిందెవరు? మరి ఆ హరీష్ రావు వచ్చి ఇవాళ నేను దుబ్బాకని దత్తత తీసుకుంటా, నాకు సిద్దిపేట ఓ కన్ను దుబ్బాక ఓ కన్ను అంటున్నాడు. అవుతున్నాయన్నా, నువ్వు తూర్పుకు చూసి ఓ కన్ను ఓ కన్నుకు పడమడికి చూసి సోమరేమో ఉత్తరానికి నడితే బోర్ల పక్కన పడతావు హరీష్ అన్న అని చెప్పాలా? దుబ్బాకకు ఎమ్మెల్యే ఉండాలో? దుబ్బాక ఎమ్మెల్యే గౌరవం సిద్దిపేట ఎమ్మెల్యే కంటే సమానంగా ఉండాలో వద్దా? మన ఎమ్మెల్యే సాబేమో సిద్దిపేట ఎమ్మెల్యే క్వార్టర్ వెనకాల సర్వెంట్ క్వార్టర్లు ఉండాలని హరీష్ రావు కోరుకుంటున్నాడు. ఒప్పుకుందామా? మన ఎమ్మెల్యే కూడా ఆత్మగౌరవం ఉండాలా? హరీష్ రావు మోచేయి నీళ్లు మనం తాగొద్దు కదా? సిద్దిపేట పెత్తనం దుబ్బాక మీద ఉందా? మరి సిద్దిపేట నుంచి దుబ్బాకని పెత్తనం చేస్తా అంటే ఊకుందామా? ఇగో ఈ పంచాయతీ గజ్వేల్లోనేమో ముఖ్యమంత్రి గారు రోజు మటన్ బిర్యానీ పెడుతుండు గజ్వేల్లోకి. ఏం పెడుతుండే? రోజు గజ్వేల్లో 3 పూటలు మటన్ బిర్యానీ పెడుతుండు కేసీఆర్ సారు. మనం ఏమంటలేం, మంచోళ్ళం కాబట్టి పోతే అని ఉక్కున్నాం. సిద్దిపేటలో హరీష్ రావు రోజు చికెన్ బిర్యానీ పెడుతుండు. పెద్ద కొడుకేమో మటన్ బిర్యానీ తింటుండు, నడిమిట్లున్నాడేమో చికెన్ బిర్యానీ తింటున్నాడు. చిన్నోనికేమో ఎల్లిపాయ కారం ఎండిపోయిన జొన్న రొట్టెలు ఇస్తున్నారు దుబ్బాకోళ్ళకి. ఒక్కరోజు చూసిండు అన్న మీద ప్రేమ ఉందని, 2 రోజులు చూసిండు, 3 రోజులు చూసిండు, 10 రోజుల తర్వాత ఏం చేయాలి? కషీర్ ఇద్దరిని కులానికి 2 పిలిచి పంచాయతీ పెట్టాలా? ఏమడగాలి? పెద్దోనికేమో రోజు మటన్ బిర్యానీ పెడుతున్నావు, నడిమిట్లుండోనికేమో రోజు చికెన్ బిర్యానీ పెడుతున్నావు. మరి నేను చిన్నోని మరి నీకే పుట్టిందా లేదా అని చెప్పి పంచాయతీ పెట్టాలా వద్దా? ఇలా దుబ్బాక పంచాయతీ గది. ఈ దుమ్ము కొట్టుకుపోయినటువంటి రోడ్డు సిమెంట్ రోడ్ కావాలా వద్దా? మోతేర సిమెంట్ రోడ్లు అయినాయా? చాలా మంది అడుగుతారు. బీజేపీ వాళ్ళు వస్తే అభివృద్ధి ఆగిపోతుంది, బీజేపీ వాళ్ళు వస్తే పింఛన్ ఆగిపోతుంది అంటూ దౌలతాబాద్ లో ఎలుకల్ సర్పంచ్ కి ఫోన్ చేసిండు, రాయపూర్లో రామ్సాగర్ సర్పంచ్ కి ఫోన్ చేసిండు. ఏమన్నాడు? అంతా మాట్లాడినాక వారు బీజేపీ వాడు వస్తుండా మీ ఊరికని అడిగిండా? ఇట్లే మాట్లాడాడు. బాగా చదువుకున్నాడు కదా, మంత్రి కదా, వాడు బీజేపీ వాడు వస్తుండా మీ ఊరికి అన్నాడు. అంటే వస్తుండు సార్ అయినా సర్పంచ్ గారు చెప్పారు. ఏమన్నాడు? బీజేపీ వాడికి వెళ్తే 2 రూపాయలు పింఛన్ వస్తుందని చెప్పమన్నాడు. చెప్పిండా? ఎలుకల్ సర్పంచ్ తోటి రామ్సాగర్ సర్పంచ్ తోటి ఆ సర్పంచ్లే కదా ఫేస్బుక్ లలో పెట్టిరు కదా. మరి ఇలా ఆయన ఏమంటున్నాడు? బండి సంజయ్ నీకు చేత కాకపోతే నేను కరీంనగర్ వస్తా అంటున్నాడా? నీకు ఎందుకన్నా కష్టం గిరికిరా, మోత వెంకటేశ్వర్ల గుడికి అడిగిరా. నువ్వు నేను ఇద్దరం దేవుణ్ణి నమ్ముతాం, అదే వెంకటేశ్వర స్వామిని నమ్ముతాం. మొట్టమొదట పింఛన్ గురించి అబద్ధమాడింది నువ్వైతే శిక్ష నీకేముండాలో నువ్వు తెలుసుకో. ఎలుకల్ సర్పంచ్ తోటి రాయపూర్ సర్పంచ్ తోటి మాట్లాడి బీజేపీ గెలిస్తే 2 రూపాయలు పింఛన్ వస్తుందని అబద్ధం చెప్పమన్నది నువ్వు అవునా కాదా అనేది ముందుగా చెప్పాలి. అవునా కాదా? ఇవాళ ఏమంటుండు?
మోడీ గారు పాలించే గుజరాత్ లో 500 పింఛన్ వస్తుందని చెప్పిండు. మరి ముందుగా 2 రూపాయలు ఎట్లా వస్తుందని చెప్పినావు బిడ్డ? అడగాలా వద్దా మనం? ఈ ఉత్తర కుమార ప్రగల్భాలు మాకెందుకు రా భయ్? నిజం మాట్లాడుకుందామని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. చాలా సవాళ్లు విసురుతున్నారు. పేపర్లు వాళ్ళే, టీవీలు వాళ్ళే, పోలీసు వాళ్ళు ఏం చెప్తే అదే రాయాలి. వాళ్ళు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. అవునా? నిర్ణయాలు వచ్చి చెప్తున్నాడు కుల సంఘాలకి భవనాలు ఇస్తాం. మన మామిచ్చిండు ముదిరాజ్ సంఘానికి హైదరాబాద్ లో కోకాపేట్ల ఎన్నడూ 2018 ఫిబ్రవరి 26వ తారీఖు నాడు కోకాపేట్ల 5 ఎకరాల జాగిచ్చిండు ముదిరాజ్ సంఘానికి. ఎవరు ఇవ్వాలి జాగలు? రెవెన్యూ వాళ్ళు ఇవ్వాలి. కానీ ఆ జాగ ఎవరిచ్చిండ్రో కేసీఆర్కి తెలియదు. ఓ కాగితం అయితే ఇచ్చిర్రు పాపం. ఇవాళ దాకా ఇక మోక చూపెట్టలే, జాగ చూపెట్టలే. కానీ ఏం చెప్తుండ్రు? హరీష్ రావు ఏం చెప్తాడు? ముదిరాజ్ సంఘానికి 10 లక్షలు, మున్నూరు కాపు సంఘానికి 5 లక్షలు, యాదవ సంఘానికి 20 లక్షలు. ఏమిస్తుండన్నా? కాగితాలు ఇస్తున్నాడు, ప్రొసీడింగ్లు ఇస్తున్నాడు. మీరందరూ గుర్తుండాలి. పొద్దుగాలైతే ఇవాళ రేపంటే డైపర్లు వచ్చినాయి. కానీ మనం అందరం చిన్నగా ఉన్నప్పుడు చిన్న పోరాడు పాయకాన పోతే కాగితాలు నిన్నటి కాగితం ఇవాళ ఏం చేస్తారు? పోరాని పాయకాన్ని నుంచి బయట వారేస్తారు. ఇవాళ హరీష్ రావు ఇచ్చిన ప్రొసీడింగ్లు కూడా గంతేనా కాదా? ఇక కాగితాలను చూసి కుల సంఘాల వాళ్ళు ప్రమాణం చేయండి, ఒక్కరు కూడా ఓటు జిత్తిపోవద్దు. ఎందుకు జిత్తిపోవద్దు? ఏం చేసినామని 2014 నుంచి 2020 దాకా వచ్చిందా మోతెల ముదిరాజ్ భవనం? వచ్చిందా యాదవ సంఘ భవనం? ఎవరున్నారు అధికారంలో ఈ రాష్ట్రంలో? టీఆర్ఎస్ ఉంది కదా, దుబ్బాకలో కూడా కారే గెలిచింది కదా. ఎవరైనా వద్దన్నారా కడితే? ఎవరైనా వద్దన్నారా? మరి ఇవాళ ఎందుకు యాదికి వచ్చింది హరీష్ అన్నకు ముదిరాజ్ భవనం? ఓట్ల కోసం యాదికి వస్తుంది. కాబట్టి మోసం చేసేటోళ్ళను, మాయ మాటలు చెప్పేటోళ్ళను, అబద్ధాలు ఆడేటోళ్ళను ఏం చేయాలి? చిన్నప్పుడు వెనుకడికి ఏం చేసినాం? కళ్ళు కాల్చినామా కలవలేదా? వెనుకడికి పెద్ద రోగం వచ్చినప్పుడు, డాక్టర్లు లేనప్పుడు మనం అందరం ఏం చేసేటోళ్ళం అంటే ఊర్లలో నాటు వైద్యం చేసేటోళ్ళు. కళ్ళు కాల్చి కడుపుకు మంచిగా వాతలు పెడుతుంది. పెట్టిరా? మా అక్క చెల్లెళ్ళ కొంతమందికి తెలుసు. ఇక ఇప్పుడు కూడా కారుకు కాల్చి వాతలు పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం ఎంతకు దిగజారిపోయిందంటే ఇవాళ సాయంత్రం కానీ రేపు పొద్దుగాల కానీ మీకు మెసేజ్లు వస్తున్నాయి. ఎట్లనన్నా చేసి వాడు రఘునందన్ గెలుస్తుండని పోలీసు వాళ్ళు చెప్తున్నారు. వాడిని గెలుపుని ఆపాలి. ఏం చేయాలి? ఏడ కూడా రైతు బంధు వేయలే 2 ఏళ్ల నుంచి. ఇవాళ రోజులు మొత్తం రైతు బంధు పైసలు వేస్తారట. అదే చెప్తా, అడిగే వస్తున్నా. రైతు బంధు పైసలు వస్తున్నాయట. 2 నెలల నుంచి రఘునందన్ రావు లొల్లి పెట్టి ఊర్ల పంటి తిరిగితే ఇవాళ సాయంత్రం రేపు రైతు బంధు పైసలు వస్తాయి. మీ ఫోన్లకు మెసేజ్లు వస్తాయి. ఏమని? రైతు బంధు వేసినాము, నవంబర్ 3వ తారీఖు నాడు మమ్మల్ని యాదికుంచుకోరు అంటాడు. బరాబర్ యాదికుంచుకోవాలి. ఈవీఎంని యాదికుంచుకోవాలి. సీరియల్ నెంబర్ ఎంతో 2వ నెంబర్ సీరియల్ నెంబర్ను గుర్తుంచుకొని కమలం గుర్తుకొట్టేయాలి. ఆఖరికి ఒక్క మాట చెప్పి ముగిస్తా. కాంగ్రెస్ పార్టీ కూడా నిర్ణయాల్లో మాట్లాడుతుంది. ఏది పడితే అది మాట్లాడుతురా? కాంగ్రెస్ కు ఒకటి పోటీ చేసిండు ఎలక్షన్లలో. బండి నరసగౌడ్ చేసిండు. ఉన్నాడా? సచ్చి సర్కారు ఉన్నాడో ఏడున్నాడో నాకు తెలియదు. ఆ తర్వాత మనోహర్ రావు గారు చేసిర్రు. ఏడున్నారు మనోహర్ రావు గారు? కారు ఎక్కిండా? ఆ తర్వాత ఫారూక్ హుస్సేన్ చేసిండు. ఫారూక్ హుస్సేన్ ఏడున్నాడు? కారు ఎక్కిండు. ఆ తర్వాత సోమేశ్వర్ రెడ్డి చేసిండు. ఎవరున్నాడు? ఆ తర్వాత ముత్యం రెడ్డి చేసిండు. ఎవరున్నాడు? ఆ తర్వాత మద్దుల నాగేశ్వర రెడ్డి చేసిండు. ఎవడున్నాడు? ఈ తాప కూడా టికెట్ కావాలని వెంకట నరసింహారెడ్డి అడిగిండు. ఎవడున్నాడు? అందరు కారు ఎక్కిరు కాంగ్రెస్ వాళ్ళు. అప్పుడు హరీష్ అన్న ఇటువంటి చూసిండు. అరే పోరాడాలంతా బీజేపీ దిక్కు పోతున్నారు, దీన్ని ఇచ్చగొట్టాలని చెప్పి ఒకళ్ళని కార్లకి వెళ్ళి తీసి బయటికి పంపిండా? పంపి ఆయన దోలిచ్చిండు. హైటెక్ సిటీ పక్కన పైసలు ఇచ్చిర్రు. పెద్ద 3-4 సూట్ కేసులు ఇచ్చిర్రు. ఇచ్చిగా దోలిచ్చిర్రు. ఎవరన్నా మాకు వేయకపోతే, కారుకి వేయకపోతే పువ్వునికైతే వేయకూరి, పువ్వు వెనకాల పోరగాళ్ళు బాగా తిరుగుతున్నారు, జర కష్టమవుతుంది, తక్లీఫ్ అవుతుంది అని చెప్తున్నాడు. అందుకని అంతేనా? నాయననే 5 సార్లు ఓడిపోతే ఇక కొడుకేమన్నా వస్తుందా? అందుకని మీరు కాంగ్రెస్ కోటేస్తే అది చక్కగా టీఆర్ఎస్ కే పోయినట్టు. మన చంద్రశేఖరరావు గారి లెక్క మీకు తెలుసు. ఏ దొడ్డ కడితేంది మన దొడ్లు గినాలనుకుంటాడు సారు. అంతేనా? కాంగ్రెస్ వాళ్ళు 18 మంది గెలిచిరు మొన్న.
12 మంది ఇలా ఏ దొడ్లు ఉన్నారన్నా? ఏ దొడ్లు ఉన్నారు? కేసీఆర్ దొడ్లకు పోయారు. రేపు పొరపాటున మనం ఒక్క ఓటు కాంగ్రెస్ కేసినా అది మళ్ళీ పోయి టీఆర్ఎస్ దొడ్లకే చేరుతుంది. అందుకని దయించి ఆలోచించుండ్రి. కాంగ్రెస్ ఢిల్లీలో లేదు, కాంగ్రెస్ గల్లీలో లేదు. కాబట్టి దుబ్బాకలో కూడా కాంగ్రెస్ లేదు అని చెప్పాలి. చెప్పాలా వద్దా? కాంగ్రెస్ కోటైతే అది టీఆర్ఎస్ కే పోతుంది. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మాట్లాడి 2 నెలల నుంచి గొంతు పోతా ఉంది కాబట్టి చివరికి ఒక్క మాట చెప్పి ముగిస్తాను. రైతు బంధు పైసలు రగన్న కొట్లాడితేనే దుబ్బాకకు వచ్చినాయని మీరు అందరు యాదికి పెట్టుకోవాలి. పెట్టుకోవాలా వద్దా? పెట్టుకోవాలా వద్దా? నన్ను గెలిపిండ్రి. చింతమడకకి ఎట్లయితే ఇంటింటికి 10 లక్షలు పంపించిండో దుబ్బాకానికి ఎందుకు ఇవ్వని కొట్లాడాలా వద్దా? చింతమడకలకు 10 లక్షలు రావాలన్నా వద్దా? మోతేళ్ళకి రావాలన్నా వద్దా? మరి మోతేలో 3 రోజుల నుంచి వారం రోజుల నుంచి ఏం చేసిరక్క? ఇంటి ముంగట వాకిలు కొలిసిరా? ఇంటి వెనుక పెరడు కొలిసిరా? తప్పుడు ఎత్తలే రకాలు కొలిసిరా? ఇల్లు పొడుగు ఎంత ఉంది, వెడల్పు ఎంత ఉంది కొలిసిరా? ఎందుకు కొలిసిరాక? మీరంతా 2000 కావాలని లొల్లి పెడుతుర్రట. మా పెద్ద కొడుకు 2000 ఇస్తుండా పెద్ద కొడుకు? మీరంతా లొల్లి పెట్టి 2000 తీసుకుంటారు. మీ సంగతి చెప్తా అని ఇల్లు కొలిపించిండు. పన్ను ఎత్తున్నాడా ఇల్లుకి? తప్పుడు ఎత్తలేరావా? ఎత్తుండా? ఎంత ఎత్తుండు? ఎంత ఎత్తుడు? 200, 300, 500 పడుతున్నాయా? రేపు వాకిలికి ఎత్తాడు, పెరడికి ఎత్తాడు. గవేదో పైపులు పెట్టిరు ఇంటికి నీళ్లు ఇస్తా అని పెట్టిరా? ఆ పైపులకు కూడా రేపు మీటర్లు వస్తాయి ఓట్లు అయిపోగానే. 2 బకెట్లు వాడుకోవాలన్నట అక్క. ఒకటి స్నానానికి, ఒకటి పొద్దంతా. 2 దాటితే మీటర్ గిర్రా కేసీఆర్ తిరిగినట్టు తిరుగుతుందంట. మీటర్ దానికి కూడా పెడతాడు. ముందటికెళ్ళి 2000 ఇస్తున్నాడు, వెనకకెళ్ళి 5000 తీసుకుపోతా అంటున్నాడు. మీరేమో మా పెద్ద కొడుకు ఇయ్యబట్టాను పడుతుంది. పెద్ద కొడుకు ముసల్దానికి ఇస్తే ముసలోనికి ఇస్తున్నాడు. ఇస్తున్నాడా? ముసల్దానికి ఇస్తే ముసలోనికి ఇస్తుండా? ఆలు మొగలకు పంచాయతీ పెట్టిండా? కోడలు బీడీలు చెప్తుంది. కోడలు ఏమనుకుంటుంది? ఈ ముసలి ఎప్పుడు పోతుంది, అది పోతే ఆ పింఛన్ నాకు వస్తుంది కదా అని అత్తకు కోడలకు పింఛన్ పెట్టిండా? 2000 పింఛన్కి ఆలు మొగలకు పంచాయతీ, అత్త కోడలకు పంచాయతీ పెట్టి మనల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి దయచేసి ఆ ఇచ్చే 2000 కోసం చూసుకోకుండ్రి. దుబ్బాక కూడా కొట్లాడి గజవేల్ లెక్క 100 కోట్ల పైసలు రావాలంటే ఒక్కసారి కమలం గుర్తు కోటేయమని చెప్పి మీ అందరినీ శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తూ వేడుకుంటా ఉన్నారు. చివరిగా బండి సంజయ్ గారు సవాల్ విసిరిన తర్వాత జరిగినటువంటి పరిణామాల గురించి ఒక మాట మనం చెప్పుకోవాలి. హరీష్ రావు గారి అహంకారం ఏడుకోయిందో చూసిండ్రు. ఏమన్నాడు అధ్యక్షుల వారిని? ఎంత అహంకారం పెరిగితే మాటలు వస్తాయి. మనమేమో సారు మంత్రి ముఖ్యమంత్రి గారు అని మాట్లాడుతున్నాం. మనకు రావా మాటలు? వస్తాయా రావా? ఒకటంటే 2 అనొస్తుందా? తెలంగాణ ఉద్యమం చేసినవా? వాడు ఇటుకతోటి కొడితే మనం రాయితోటి కొట్టాలని చెప్పినవా? ఈటుక జవాబ్ ఇద్దామా? మరి ఏం సంబంధం? ఏడ పుట్టిండు హరీష్ రాయుడు? తోటపల్లిలో పుట్టిండు. ఏడ పుట్టిండు? తోటపల్లిలో పుట్టిండు. తోటపల్లి ఏడున్నది? కరీంనగర్ ఉన్నది. రఘునందన్ గారు ఎప్పుడో ఒకసారి వచ్చి అడుగుతాడు, వారి 610 జీవో అమలు చేస్తే నువ్వు కరీంనగర్ పోవాలి కదరా పోయి, నీకు మెదక్కేం సంబంధం ఉంటాడని అంటాడని ఒక్క తోటపల్లి ఊరున్న మండలాన్ని పెట్టి సిద్ధి పెట్టాడు.